బార్ కౌంటర్ ఎక్కడ? అవుట్ సైడ్ సార్. చూడండి జాబిల్లి వాటేసుకుంది. ఏం బతుకురనేది? ఎందుకు వెళ్ళావు? ఎందుకు యాక్సిడెంట్ అయింది? వాళ్ళిద్దరు కలవడం ఏంటి? వాళ్ళిద్దరు పెళ్ళికి నువ్వు రావడం ఏంటి? పెళ్లి మండపం బయట పంక్చర్లు వేసుకున్న యదవ మొహం నువ్వును. నీ బతుకు గురించి ఆలోచిస్తుంటే వాంతి వస్తుందిరా. అదే లేడీస్ సైడ్ సైడ్ సైడ్. పెళ్ళిలో అడ్డమైన గడ్డి ఫ్రీ కదా అని ఫుల్గా మెక్కితే ఇలాగే ఉంటుంది. పడతావు. ఓ ఓ ఎక్కడో మందు స్మెల్ వస్తుంది. నా బ్రాండ్ కాదు. ఎవరబ్బా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి. मैंने आपको कहीं देखा. I have seen you somewhere. ఎక్కడ పడిపోయింది? ఏమవుతున్నావు? నా లక్కీ బ్రేస్లెట్ ఏమైంది? కనిపించట్లేదు. ఓ పని చేద్దాం. నువ్వు అటే ఎత్తుకో, నేను అటే వచ్చి ఎదుగుతా. దొరకట్లేదు. ఎక్కడ పడిపోయిందో? అబ్బా, బ్రేస్లెట్ గురించి చెప్తుంటే కొడతావేంటి నువ్వు? ఎక్కడ? ఇదిగో. రేయ్ ఆనంద్, దొంగ సచ్చినోడా! స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని 6 నెలల్లో నీకోసం 25 కిలోస్ తగ్గితే 6 నెలల్లో 25 కిలో. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్. నువ్వే గ్రాఫిక్స్ కదా. ఇక్కడ సీరియస్ గా తిడుతున్నానా? డోంట్ డిస్టర్బ్. ఏయ్ బ్లడీ, యు బ్లడీ సన్ ఆఫ్. నువ్వు పెళ్లి చేసుకున్న డిప్ప మగం. సిమ్రన్. సిమ్రన్ డాకీ మకి పసియట్. సిమ్రన్ని పట్టుకొని డాంకీ మంకీ పుసిగాట్ అంటావు నువ్వు. ఇంకా తింటుందానికి అమ్మటేంకి. ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారే. జిమ్మడి అదన్నమాట. జోకులొద్దు. తుఫాన్ వస్తుంది, జాగ్రత్త. తుఫాన్. ఏమండి, నిత్య కనిపించిందా? దాని మనసు ఏం బాగాలేదు, దాన్ని చెయ్యి పట్టుకుని వదలొద్దు అని చెప్పాను. విన్నావా? వదిలేసావు. ఎదుక్కోపా. తప్పు నాది కాదు. నా మేనల్లుడు అని వాడిని డాక్టర్ని చేశారుగా. ఇప్పుడు నీ కూతురు నాకు వద్దు అని వెళ్ళిపోయాడు. వెతకాల్సింది కూతుర్ని కాదు, అల్లుండి. చిచ్చే, నువ్వు మనిషివే కాదు. కరెక్ట్ గా చెప్పావు. మనిషినైతే నిన్ను పెళ్లి చేసుకునేదన్నా. దించు నాకు అదే మండుద్ది. నీకు అస్సలు బుద్ధి లేదు. మండాల్సింది నీకు కాదు, నాకు. నా ఏళ్ళు దించి లాభం లేదు. ఊళ్ళో వాళ్ళ ఏళ్ళు ఎవరు దించుతారు? స్టాప్. ఏం జరుగుతుంది ఇక్కడ? జాతర. ఇప్పుడు చూడు. అవునంటీ, నేనే యాదవ్ని. దొంగన కొడుకున్నారు. కమాన్ చెప్పానంద్, సిగ్గుపడుకు. కరెక్టే. ఆడెవరిదో లవర్ ఇది. పేషెంట్ లాగా వచ్చిన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దీన్ని దొబ్బుకొచ్చేసాను. అసలు నాకంటే సిగ్గులేదు సన్నాసి ఉంటాడా?
వీడు ప్రపోజ్ చేయగానే 6 నెలల్లో నా చుట్టూ తిరిగినోడిని ఫుట్బాల్లో కొట్టాను. మ్యాచ్ ఫిక్సింగ్. వీడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. కరెక్టేగా? మీకే కాదు పెళ్ళికి వచ్చిన మాకు కూడా సిగ్గులేదు. బీపీ షుగర్లా కలిసి నాశనం అయిపోండి. అలా నవ్వకూడదు, ఉండు. నాకు డ్రైవ్కి వెళ్ళాలని ఉంది. ఏ కార్? దట్ కార్. రే కార్ పార్కింగ్ అంతా ఎతికాను రా. ఆ గౌతమ్ గడ ఎక్కడ కనిపించట్లేదు. నాకు నిద్ర వచ్చేసి నేను రూమ్కి వచ్చేస్తా. తీసి పెట్టి కదా. అక్క లేచావా? అక్క అక్క ప్లీజ్ తలుపు తీవే. అక్క వచ్చి గంట అవుతుంది, తలుపు తీయి. మన ఆనంద్ బావకి వాడి పెళ్ళని సిమ్రన్ కి రాత్రి నుంచి పెద్ద గొడవంట, డివోర్స్ అంటున్నారు. అప్పుడే విడాకులా? ఫుల్ ఫైటింగ్, పెద్దోళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారా? రాత్రి అలా కలొచ్చింది నాకు. అంత డిసప్పాయింట్ అవ్వకే, మీ మమ్మీ డాడీ ఫుల్ ఫైటింగ్ నీ గురించే. కడుపులో తిప్పుతుందే, అందుకే తిను, యుల్ ఫీల్ బెటర్. ఎక్కడ బే? భోజనాల దగ్గరే చచ్చాను రా. తొందర రండి. రండి సార్, ఫ్రెండ్స్ రండి సార్ ప్లీజ్. అమ్మా సార్ కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను లేను కదా నువ్వు లడ్డూలు తినే మాకు నువ్వు. హాయ్, ఐమ్ నిత్య. గౌతమ్. బెంగళూరు యా. అనుకున్నా, హైదరాబాద్. ఓ, సో ఇలా కూడా కలవచ్చు అనమాట. లిటిల్ ఎంబారసింగ్, కానీ పర్వాలేదు. ఎనీహో, ఈసారి డాక్టర్ని కాకుండా ఏ యాక్టర్నో ఇంజనీర్నో చూసుకో. నువ్వు కూడా ఈ సిమ్రన్నో గిమ్రన్నో కాకుండా మంచి అమ్మాయిని చూసుకో. నిత్య, ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. మీకు కూడా. బాయ్. బాయ్.